డబుల్ ఇంజిన్ 1 hour 40 minutes రన్ టైమ్తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది సినిమా. ఇక చూశాక నాకైతే ఏముందండి అసలు ఈ సినిమాలో అని అనిపించింది. ఈ సినిమా తీసిన వాళ్ళు ఈ రివ్యూని చూసి ఫీల్ అయితే ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఎప్పుడో 45 minutes అప్పుడు స్టార్ట్ అయ్యే స్టోరీని మళ్ళీ లాస్ట్లో మాత్రమే టచ్ చేసి ఎటువంటి ఇంపాక్ట్ లేని విధంగా క్లోజ్ చేశారు. 1 hour 42 minutes రన్ టైం తక్కువే అయినా సరే మామూలు సినిమాలకి అలవాటు పడేవారికి ఈ సినిమా ఎంటర్టైన్ చేయడం కష్టం. అసలు అడల్ట్ కంటెంట్ ఎందుకు ఈ సినిమాలో? మధ్యలో బోలెడన్ని బూతు మాటలు, ఆటోలో కూర్చున్న లేడీతో 18+ సీన్, ఎంత రియలిస్టిక్గా ఫ్రెండ్స్ మధ్యన కాన్వర్సేషన్స్ని చూపిద్దాం అనుకుంటే మాత్రం అసలు ఈ స్టోరీకి ఇది అవసరమా అనిపించింది. నాకు కూడా వీళ్ళు పాపం కష్టపడి ఇండిపెండెంట్ సినిమా తీశారు, ఎంకరేజ్ చేద్దామని అనిపించింది. కానీ కొంచెం ఎంగేజింగ్గా ఉందా లేదా అని కూడా ఆలోచించాలి కదా. ఫ్యామిలీతో చూడడం కష్టం అండి. బేసిక్ స్టోరీలో ఏంటంటే సిటీలో ఆటో నడుపుకుంటూ బర్త్డేకి అతని ఊరికి వెళ్ళే హీరోకి ఒకరోజు అతని ఫ్రెండ్ తీసిన 2 తలల పాముని ఫోటో చూపిస్తే అతనికి తెలిసిన వాళ్ళ ద్వారా బ్లాక్ మార్కెట్లో ఈ పాముకి మంచి గిరాకీ ఉందని, దీని పేరు డబుల్ ఇంజిన్ అని, పట్టుకుంటే 10 లక్షలు కాదు 30 లక్షలు ఇప్పిస్తా అని చెప్తారు. అప్పుడు ఆ పామును పట్టుకున్నారా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: యాక్టర్స్ పర్ఫార్మెన్స్, మెయిన్ ప్లాట్. ఈ పామును పట్టుకోవడం అనేది రిఫ్రెషింగ్గా అనిపించింది. మైనస్ పాయింట్: మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యేది 45 minutesకి. పోనీ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ చేస్తే ఏంటి, మిగతా రన్ టైం ఎంగేజ్ చేయలేదా అంటే లేదు, ఎంగేజ్ చేయలేదు. నా వరకు బోరింగ్గా స్లో పేస్లోనే వెళ్ళింది. అనుకున్న పాయింట్ని స్టార్ట్ చేసిన దాన్ని మళ్ళీ లాస్ట్ 15 minutesలో టచ్ చేస్తారు అండ్ పెద్దగా యూజ్ చేసుకున్నట్టు కూడా నాకు అనిపించలే. మిగతా అదంతా ఇక నార్మల్ కాన్వర్సేషన్స్ ఇవే. సినిమాటోగ్రఫీ కూడా రియలిస్టిక్గా రావడానికి కారణం ఒక మామూలు కెమెరాతో తీసి ఫిల్టర్ కొట్టి వదిలేశారు కాబట్టి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అయితే బాగుంటాయి, బట్ అంత హై ఇచ్చే సీన్స్ ఏం లేవు. వివేక్ సాగర్ గారు మ్యూజిక్ ఇచ్చారంట, ఏం మ్యూజిక్కో ఏమో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండానే సగం సినిమా వెళ్ళింది. మరి ఇదొక రకం మ్యూజిక్ ఏమో నాకైతే తెలీదు. సాంగ్స్ అయితే ఆ బ్రోచేవారు ఎవర్రా అవే గుర్తొచ్చేవి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే పాయింట్ బాగుంది కానీ అది టచ్ చేసింది చాలా తక్కువ సేపు, మిగతాదంతా ర్యాండమ్ ఫిల్లర్ సీన్స్తో బోరింగ్గా చేసి పడేశారు. మళ్ళీ అడల్ట్ సీను, ఇంకా బూతు మాటలు. గుడ్ పాయింట్ బట్ బోరింగ్ ఎగ్జిక్యూషన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.